ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు కెరియర్ గైడ్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సిఎస్సి వర్సెస్ మెకానికల్ ఇంజనీరింగ్ కంపారిజన్ ఏంటి సార్? చాలామంది చూసుకుంటే సిఎస్సి వైపు ఎక్కువ మంది మెజారిటీ చూస్తే దాని వైపే ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ వైపు తక్కువ శాతం ఉంటారు. అసలు కంపారిజన్ ఏది ఉంటుంది, ఏది బాగుంటుంది అంటారు? మరి ప్యాకేజ్ పరంగా చూసుకుంటే ఫ్యూచర్లో ఏ కోర్స్ ఇస్ ద బెస్ట్ అంటే ఏం చెప్తారు? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్ మేడం, కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రజలందరూ 22 లక్షల మంది భారతదేశంలో సిఎస్సి చదువుతారు మేడం ప్రతి సంవత్సరం, అప్రాక్సిమేట్ నెంబర్ అనమాట. 22 లక్షల మంది ఈరోజు ఏఎంఎల్ అనేటువంటి ఒక రద్దీతో కూడుకున్నటువంటి, ఒక ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి, ఒక ఓవర్లోడ్ అయిపోయినటువంటి వెహికల్ని ఎక్కాలని ప్రయత్నం అందరూ పనిగట్టుకొని చేస్తూ ఉన్నారు. సో ఈ రద్దీలో వాళ్ళ పిల్లవాడు లేకపోతే పాప రాణిస్తుందా లేదనేటువంటి ఆలోచనతో సంబంధం లేకుండా ఈరోజు టీవీ ఛానల్స్ అనుకోండి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, లేకపోతే డిఫరెంట్ పర్సన్స్ చెప్పిన దాన్ని బట్టి ఏఎంఎల్ చదివితే మాకేదో బంగారు భవిష్యత్తు వచ్చేస్తుందని చెప్పేసి ఒక వెర్రి తలలతో అందరూ సిఎస్సి వెహికల్ ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి? మీరు ఒక మంచి కాలేజీలో ఒక చిన్న టెక్నిక్తో మెకానికల్ చదవడం ద్వారా మీరు సిఎస్సి కన్నా కూడా మీరు డబుల్ ప్యాకేజ్, ట్రిపుల్ ప్యాకేజ్ పొందేటువంటి అవకాశం ఉంది. సో ఈ కంపారిజన్ మనం 1 by 1 పాయింట్గా చూద్దామండి. ఇప్పుడు సిఎస్సి ఒక కాలేజీలో చదువుకున్నట్లయితే మేడం, ఆన్ యావరేజ్ 80% పిల్లలకి ఎంత శాలరీ వస్తుందనేది నేను ఫస్ట్ పాయింట్ చెప్తాను. సో మీరు ఒక అపోహ ఉంటుంది, ఎల్పి వాడు ₹1,00,00,000 శాలరీ ఇచ్చాడు, లేకపోతే XYZ ఎస్ఆర్ఎం వాడు 50 లక్షల ప్యాకేజ్ చెప్పాడు, విట్టోడు 80 లక్షల ప్యాకేజ్ చెప్పాడు. మీరు ఈ ఊహల్లో పేరెంట్స్ తేలిపోతూ ఉంటారు అనమాట. అంటే నా కొడుక్కి 80 లక్షల ప్యాకేజ్ వచ్చేస్తుంది, నా కొడుకు ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చేస్తుంది. వాస్తవం పేరెంట్స్ అనేది గుర్తించాలి. మీ అందరికీ రాబోయేటువంటి శాలరీ 100 మందిలో 30 మంది 40 మంది ప్లేస్ అవుతారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు కూడా 80 నుంచి 85% కేవలం ₹25,000 వస్తుందండి. కటింగ్స్ అన్నీ పోను ఒక బీటెక్ సిఎస్సి విద్యార్థికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివితే వచ్చేటువంటి శాలరీ అమౌంట్ 25,000 ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ఆల్ అమౌంట్స్. సో ఇది ప్రత్యేకంగా మీరు అందరూ కూడా గుర్తించాలి. అయితే ఈ ₹25,000 కోసం అంటే ఈ ఊహతో వాళ్ళు వెళ్తారనమాట. అంటే నెలకు నాకు ₹1,00,000 వచ్చేస్తుంది, నెలకు నాకు ₹2,00,000 వచ్చేస్తుంది. ఇవేవి వాస్తవాలు కావు. ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్ వల్ల, మార్కెట్లో ఉన్నటువంటి విపరీతమైనటువంటి రద్దీ వల్ల సిఎస్సి మార్కెట్ అనేది ఆల్రెడీ జామ్ ప్యాక్డ్ మార్కెట్. ఏఐ యొక్క ఉపద్రవం వచ్చేసింది మేడం. ఏఐ రూపంలో ఈ సిఎస్సి మీద సిఎస్సిని ఉరిదీయడానికి వచ్చినటువంటి ఒక సబ్జెక్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రధానమైనటువంటి డ్యూటీ ఏంటి అంటే మేడం, 10 మంది చేసే పని ఒక్కడితో చేయించుకోగలటం. సో ఇప్పుడు 55 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు మేడం. మొత్తం మనకు నెట్ వాల్యూ వచ్చేసి 55 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని నిలబెట్టుకునే దానికే నానా బాధలు పడుతూ ఉంటే ఒకవైపున, రెండో వైపు నుంచి 2022, 23, 24 ఈ పాస్డ్ అవుట్ బ్యాచ్లో వచ్చినటువంటి 60 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగంతో బాధపడుతూ ఉంటే, మరోవైపున ఎంఎస్కి వెళ్ళినటువంటి విద్యార్థులు మనకి ఇండియా వ్యాప్తంగా సంవత్సరానికి 2,60,000 మంది మనకి ఎంఎస్కి అనేది వెళ్తూ ఉంటారు. ₹40 లక్షల ఖర్చు పెట్టి ఎంఎస్కి వెళ్తారు. ఇందులో ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య వచ్చేసి కేవలం 25% to 20% మాత్రమే. ఇన్ని విషయాలు అందరికీ తెలుసు. ఇది ఎలాగా మనం పోల్చొచ్చు అంటే మేడం, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, కానీ మనకి సిగరెట్ కొట్టు అనేది ప్రతి వీధిలో కనిపిస్తుంది అనమాట. ఇది డేంజర్ అని, దీనివల్ల పిల్లలకి వెళ్తే నిన్న ఈటీవీ వాళ్ళు ఒక ఇదేశారు మేడం ప్రోగ్రాము. ఎంఎస్కి వెళ్ళినటువంటి పిల్లల్లో కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే 40 లక్షలు అప్పు చేసిపోయారు, 4 సంవత్సరాలు బీటెక్, 2 సంవత్సరాలు ఎంఎస్, మొత్తం 6 సంవత్సరాలు టయాన్ని వేస్ట్ చేసుకున్నారు. ఇండియాకి తిరిగి వస్తే ఏం చేయాలో అర్థం కాక పిల్లలు ఆ యొక్క స్ట్రెస్గా ఫీల్ అయ్యేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ పరిస్థితులు పేరెంట్స్కి కూడా తెలుసు, కానీ ఎక్కడోది ఇక్కడ ఆశ అనమాట. మా వాడు ఆ బస్సు కింద అతుక్కోపోతాడా, ఎక్కలేకపోతాడా, కొంచెం అయినా ఎక్కలేకపోతాడా, ఈ ఆశతోటే అత్యాశతోటే సిఎస్సి బండి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. సో పేరెంట్స్ అందరికీ నేను చేసేటువంటి మనవి ఏంటి అంటే, ప్రపంచంలో ఇంత వెరితలలు వేసుకొని బీటెక్ చదివేటువంటి రాష్ట్రాలు కానీ లేదా దేశం కానీ ఇంకెక్కడా లేదు. కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అనేది ఎందుకు అవసరం మేడం? మన జీవితాన్ని సుఖం చేయడానికి సాఫ్ట్వేర్ అవసరం. ఈ సుఖం చేయడం అనేటువంటి ప్రక్రియ అన్ని రంగాల్లో ఉంటుంది. అంటే ఒక ఎకనామిస్ట్ అవసరం, ఒక అకౌంటెంట్ అవసరం, ఒక మొబైల్ రిపేర్ చేసేవాడు అవసరం, ఒక బ్యూటీషియన్ అవసరం, ఒక ఫ్యాషన్ డిజైనర్ అవసరం. ఇట్లా కొన్ని వందల రంగాలు ఆప్షన్స్, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కాబట్టి మనం బీటెక్నే కంపారిజన్ చేస్తున్నాం. కాబట్టి మనం ఫస్ట్ వీ రెస్ట్రిక్ట్ అవర్ డిస్కషన్ టు సిఎస్సి వర్సెస్ మెకానికల్. ఇప్పుడు సిఎస్సిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ చెప్పాను మేడం.
అయినా సిఎస్సి చేరడానికి ఒకటే కారణం, మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పిల్ల దొరుకుతుంది, పెళ్లి జరుగుతుంది. సో ఈ పిల్ల కోసం పెళ్లి కోసం అందరూ కూడా సిఎస్సి బండి ఎక్కుతూ ఉన్నారనమాట. ఆడపిల్లలు చాలా స్మార్ట్ అయిపోయారు మేడం. మీరు వాళ్ళు ఇప్పుడు దాకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో సాటర్డే సండే పబ్బుకు పోవచ్చు, అత్తామామలతో పంచాయతీ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు దాకా సిఎస్సి చేరి సిఎస్సి వాడిని చేసుకుంటూ ఉన్నారనమాట. మూడో కారణం ఏంటంటే ఇప్పుడు పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతారు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనే కారణం చేత ఇప్పుడు వరకు పిల్లనిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వాడికి ఉద్యోగం లేదు, వీళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, ఎంఎస్కి పోయినా సెటిల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు చాలా తెలివిగా ఎటుపోయే అవకాశం ఉంటే అటువైపు మాత్రం. కాబట్టి నెక్స్ట్ కాబోయే వాళ్ళకందరూ కూడా మెకానికల్ వాళ్ళకి వెళ్ళేదో సిఎస్సి వాళ్ళకి అయ్యే అవకాశం లేదు. మెకానికల్ తీసుకున్నందువల్ల ఎటువంటి బెనిఫిట్? ఇది సిఎస్సి టాపిక్ అయిపోయిన తర్వాత ఒక 5 కంట్రీస్ గురించి మనం మాట్లాడుకోవాలి మేడం. ఒక 5 కంట్రీస్ మన భారతీయులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇందులో మొట్టమొదటి స్థానంలో యుఎస్ఏ, సెకండ్ ప్లేస్లో యూకే, థర్డ్ ప్లేస్లో కెనడా, ఫోర్త్ ప్లేస్లో ఆస్ట్రేలియా, ఫిఫ్త్ ప్లేస్లో న్యూజిలాండ్. వీటిని ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అంటారు మేడం. మన భారతీయులు ఏంటంటే కంపారిటివ్గా ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మనం చదివి ఉంటాం కాబట్టి. ఈ 5 కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు. ఈ 5 కంట్రీస్ కూడా ఈ యొక్క జనాభా యొక్క ఎక్కువైపోయి, ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చే జనాభా ఎక్కువైపోయి అక్కడంతా కూడా నిరుద్యోగం పరిస్థితి ఉంది. మీరు ఒక స్మార్ట్ వేని నేను చెప్తాను. ఈ స్మార్ట్ వేలో మీరు మెకానికల్ చదువుకున్నట్లయితే మీకు 30 లక్షల ప్యాకేజ్ కన్ఫామ్గా వస్తుందండి. ఈ 30 లక్షల ప్యాకేజ్ రావాలన్నట్లయితే ఎంత స్మార్ట్గా మీరు వ్యవహరించాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలి మేడం. బీటెక్లో ఏదైనా ఒక మంచి కాలేజీని, అంటే రీజనబుల్లీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, కొంచెం మంచి ఫ్యాకల్టీ ఉండి, మరి పనికిమాలిన కాలేజీ కాకుండా ఉంటే చాలు. సో అటువంటి కాలేజీలో మెకానికల్ తీసుకొని మీరు డే 1 నుంచి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మేడం. ఈ జర్మన్ లాంగ్వేజ్లో ఒక 5 లెవెల్స్ ఉంటాయి అనమాట మనం నేర్చుకోవాల్సింది. A1 అని, A2 అని, B1 అని, B2 అని, C1 అని. ఈ 5 లెవెల్స్ని మీకు నేర్చుకునేదానికి మీరు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయితే 1 ఇయర్ పడుతుంది మేడం. మీరు కొంచెం ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్నటువంటి స్టూడెంట్ అయితే 2 ఇయర్స్ పడుతుంది. దీనితో పాటుగా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి మేడం, యాన్సిస్ అని, సాలిడ్ వర్క్స్ అని, ఇలాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి. దీంతో పాటుగా జర్మనీలో హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఒక పోస్ట్ ఉందన్నమాట. దాని పేరు వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్ అంటారు. ఇప్పుడు జర్మనీలో ఈ కోర్స్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఈ 4 కోర్సులని జర్మన్ లాంగ్వేజ్ చెప్పాను మేడం, అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్స్ యాన్సిస్, సాలిడ్ వర్క్స్, ఆటోక్యాడ్ ఇటువంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి. ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకొని మీరు 80% కానీ బీటెక్లో తెచ్చుకున్నట్లయితే మీరు రూపాయి ఖర్చు లేకుండా ఎంఎస్ చదువుకోవచ్చు మేడం. ఇది ఫస్ట్ పాయింట్. 40 లక్షలు మళ్ళీ తగలేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా జర్మన్ గవర్నమెంట్ అనేది మిమ్మల్ని చదివిస్తుంది. అది కాకుండా మీరు ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే 2 ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళకి. ఒకటి జర్మనీకి వెళ్ళేసి ఎంఎస్ చేసుకుంటూ వాడి ఖర్చులు వాడు పెట్టుకుంటూ, ఎంఎస్కి ఫీజు లేదు కాబట్టి ఇంటికి ₹1,00,000 పంపించగలడు పార్ట్ టైం చేసి. ఎంఎస్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా 3 నెలల్లో వీడికి అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి శాలరీ పంపించడం స్టార్ట్ చేస్తాడు, నెలకు ₹1,00,000. దీని తర్వాత అట్లా కాదు, నాకు ఇంకా ఎక్కువ గ్రేడీ ఉంది, నేను ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి, నా ఫ్రెండ్కి వచ్చేసి పక్కన 30 లక్షల ప్యాకేజ్ వచ్చింది, వాసు చేరాడు అనుకున్నట్లయితే మీరు అసలు ఎంఎస్కి వెళ్ళొద్దు. అట్లా కాకుండా జర్మనీ గవర్నమెంట్ 2024లో పార్లమెంట్లో ఒక చట్టం చేసిందనమాట. ఈ చట్టం మేరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా పోయి జాబ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా. దీని పేరు వచ్చేసి ఆపర్చునిటీ కార్డ్ అంటారు మేడం. సో మీరు నేను చెప్పినటువంటి అన్నీ నేర్చుకొని మీరు జర్మన్లో ల్యాండ్ అయితే మీకు 3 లక్షల శాలరీ వస్తుంది మేడం నెలకి. నేను చెప్పేది యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్కి, మెరిటోడ్ గురించి కాదు. 3 లక్షల రూపాయల శాలరీ, ఖర్చులో ₹1,00,000 పోయినా ₹2 లక్షల కంఫర్టబుల్గా మీరు ఇంటికి పంపించవచ్చు. ఇంతేకాదు మేడం, ఇప్పుడు వాసులో చదివిన సిఎస్సి స్టూడెంట్ ఉన్నాడు మనకి, వాడికి ఒక 10 లక్షలు 12 లక్షల ప్యాకేజ్ వచ్చింది మేడం. ఈ జర్మన్లో వచ్చిన వాడికి వచ్చేసి 24 లక్షల ప్యాకేజ్ వచ్చింది. అన్ని ఖర్చులు బాగున్నాయి, ప్యాకేజ్ కాదు ఇది, ఇంటికి పంపించగలిగే డబ్బులు 24 లక్షలు పంపిస్తున్నాడు. ఒక 5 ఇయర్స్ కానీ చేసుకున్నట్లయితే వీడికి అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ సిటిజన్షిప్ వచ్చేస్తుంది అనమాట. ఆ సిటిజన్షిప్ వాల్యూ వచ్చేసి 30 కోట్లు మేడం. ఒక జర్మన్ సిటిజన్, జర్మన్ పాస్పోర్ట్ ఎవరైతే కలిగి ఉంటాడో వాడి యొక్క మనిషి వాల్యూ 30 లక్షలు. ఇందాక మన సిబిఐటి కాలేజ్ వాల్యూ, అది ఆ సర్టిఫికేట్ వాల్యూ 30 లక్షలు చెప్పాము. వీడి మనిషి వాల్యూ 30 కోట్లు అనమాట. సో ఈ అమ్మాయిలందరూ చాలా తెలివిగా అప్పుడు నిన్ను చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు ఇంకా స్మార్ట్గా వ్యవహరించినట్లయితే ఈ పాస్పోర్ట్ పట్టుకొని అమెరికాకి వెళ్ళొచ్చు. 5 ఏళ్లలో వాడికి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. గ్రీన్ కార్డ్ వాల్యూ 100 కోట్లు. అంటే ఒక 8 ఇయర్స్ లోపల ఈ సిఎస్సి వాడు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కలేనటువంటి వెహికల్ని ఎక్కి వాడికన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించేటువంటి అవకాశం మెకానికల్లో ఉంది. అయితే కొంతమంది ఏం చెప్తారంటే ఇండియాలో అవకాశాలు లేవు కదా అంటారు. ఇండియాలో ఉద్యోగం చేయాలనుకునేటువంటి వ్యక్తులు మెకానికల్ తీసుకోకపోవడమే మంచిది. కారణం ఏంటంటే మేడం, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ వల్ల
మెకానికల్లో రాబోయే కాలంలో ఉద్యోగాలు ఉండే అవకాశం లేదు. మెకానికల్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి మేడం. ఉదాహరణకి మెకట్రానిక్స్ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ. అటానమస్ డ్రైవింగ్ అంటే డ్రైవర్ లేకుండా మనం కార్ తోలేది అటువంటివి కానీ, లేకపోతే ఈ మొబిలిటీ, మెకానికల్ ఇన్ ఈ మొబిలిటీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారు చేయడం, ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఇటువంటి ఉపాధి అవకాశాలు మెకానికల్ ఉన్నాయి. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మేడం, సిఎస్సి అనేది ఇప్పుడు మనం షుగర్ దగ్గర పోయినప్పుడు అన్నం తింటాం కదా మేడం, అన్నం తింటే షుగర్ వస్తుందని తెలుసు, బీపీ వస్తుందని తెలుసు, కానీ ఏ ఒక్కరూ ఎలా తినకుండా ఉండలేమో మనం. అంటే రాష్ట్రకి ప్రాణాపాయం వస్తే తప్ప, అంటే సిఎస్సి మొత్తం మునిగిపోయి నాశనం అయిపోతే అప్పుడు మెకానికల్ వైపు చూసి తట్టున్నారు కానీ పేరెంట్స్. ఇప్పుడు షుగర్ వస్తుందని తెలిసినా, దీంట్లో మొత్తం పోతున్నారని తెలిసినా, ఇది మొత్తం బండి రద్దీగా ఉందని చెప్పినా మన యొక్క ఎమోషన్తో చేరే సబ్జెక్ట్ తప్ప, వాస్తవికతంగా తీసుకున్నప్పుడు మెకానికల్ సబ్జెక్ట్ తీసుకొని సిబిఐటి లాంటి కాలేజీలో చదువుకుంటే సిఎస్సి చదివినోడి కన్నా 100 రెట్లు మీరు ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉందన్నది కన్క్లూజన్ మేడం. సో మీరు చెప్పిందని చూసుకుంటే ఫైనల్గా అంటే సిఎస్సి కంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే డబుల్ శాలరీ కొట్టొచ్చు అంటే 100%. ఇందులో ఎటువంటి అనుమానం లేదు మేడం. కాకపోతే టార్గెట్ క్లియర్ ఉండాలి మేడం. మన వాళ్ళు ఏంటంటే మనసు ఒక దిక్కడ ఉంటుంది, దేహం ఒక దిక్కడ ఉంటుంది, తర్వాత వాడి చూపు ఇంకో దిక్కడ ఉంటుంది, 4 పక్కలు తిరుగుతుంటారు అనమాట. ఇలా కాదు మేడం. ఇప్పుడు ఏంటంటే మేడం, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చిన్నప్పుడు, నాకు ఇప్పుడు 45 ఇయర్స్ అయితే, నేను చిన్నప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లు మనకి ఎక్కడ పట్టినా కనిపించేవాళ్ళు మేడం. ఇప్పుడు ఎయిమ్స్ అనేది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి మెడికల్ కాలేజ్. సో వాడు ఎంబీబీఎస్ చదువుకొని వచ్చి ఇప్పుడు మన బంజారా హిల్స్లో కానీ పెట్టుకున్నట్లయితే ఎవ్వడు దేకడు మేడం అండి. కానీ ఇప్పుడు స్పెషలైజేషన్ కావాలి. సో అదేవిధంగా నువ్వు ఎంచుకున్నటువంటి సింగిల్ సబ్జెక్ట్ మీద నువ్వు మాస్టర్ అయి ఉన్నట్లయితే నీకు ఈరోజు శాలరీకి డోకా లేదు. కాబట్టి మీరు ఆలోచనతో, విఘ్నతతో వ్యవహరించి మీ పిల్లల యొక్క సంఘర్షణ అనమాట. పిల్లలు ఏం చేస్తారంటే పేరెంట్స్కి వాళ్ళు చెప్పుకునే దానికోసం వాళ్ళు బలైపోతున్నారు. సో అది మాకు ఎంతో బాధగా ఉంది. మేము అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాం, సాఫ్ట్వేర్ ట్రైనింగ్. కళ్ళనీళ్ళు పెట్టుకుంటే అనేక మంది పిల్లలు వస్తున్నారు. అమీర్పేటలో ఈరోజు 5 లక్షల మంది నిరుద్యోగులు ఇంటికి పోలేక, ఇక్కడ ఉద్యోగం పొందలేక నరకయాతన అనుభవిస్తున్నారు. పేరెంట్స్ ఈ విషయాన్ని గుర్తించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.